అందరికీ హాయ్. మనం ఉలెన్ క్లాస్ 3లో ఉన్నాము. ఫస్ట్ మనం నేర్చుకున్నాము సింగిల్ చైన్ స్టిచ్, తర్వాత డబుల్ చైన్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు త్రిబుల్ చైన్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ మనకేం కావాలి? థ్రెడ్ కావాలి. థ్రెడ్ లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి, రైట్ హ్యాండ్లో నీడిల్ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత థ్రెడ్ తీసుకొని లెఫ్ట్ ఫింగర్కి మనం దారాన్ని చుట్టుకోవాలి. ఇది గ్రిప్ కోసం అనమాట. ఇక్కడి నుంచి మనం ఫస్ట్ ఎప్పుడైనా కూడా సింగిల్ చైన్ వేసిన తర్వాతే మనం ఫర్దర్ ఏమైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సింగిల్ చైన్ వేసుకున్న తర్వాత మనం ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫస్ట్ సింగిల్ చైన్ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు వినిన తర్వాత సింగిల్ చైన్ వేయడము ఈజీ అయిపోతుంది. తర్వాత ప్రాసెస్ మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ చైన్ వేద్దాం. వచ్చు కదా సింగిల్ చైన్. తర్వాత ఇక్కడి వరకు వేసుకున్నాము. దీని తర్వాత ట్రిపుల్ చైన్ ఎలా వేయాలా అన్నది మీకు చూపిస్తా. ఇక్కడ మనం ఇక్కడి నుంచి స్టార్టింగ్ అనుకుంటున్నాం కదా, కాబట్టి అక్కడ ఇలాంటి పిన్స్ ఉంటాయి, వాటిని మనం పెట్టేసుకోవాలి గుర్తుగా. ఇక్కడి నుంచి మనం ట్రిపుల్ చైన్ స్టిచ్ స్టార్ట్ చేస్తున్నామని లెక్క. ఓకేనా? ఇలాంటివి లేకపోతే నార్మల్ పిన్ అయినా పెట్టుకోవచ్చు. మనం గుర్తు కోసం మాత్రమే ఇవి యూస్ చేస్తాము. దాని తర్వాత ఇది లింక్, ఈ చైన్కి సంబంధించిందే కాదా. ఇక్కడి నుంచి ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎక్స్ట్రా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఒక చైన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ చైన్ జారిపోకుండా మనం ఇక్కడ ఫింగర్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ను కాకుండా నెక్స్ట్ పక్కన దానికి పక్కన చైన్కి మనం నీడిల్ని లోపలికి వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ దారాన్ని ఈ చైన్లో నుంచి బయటికి తేవాలి. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఈ 3లో నుంచి మనం ఇంకొక చైన్ వేసి ఈ 2 చైన్స్లో నుంచి బయటికి తేవాలి. ఈ 2 చైన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకో చైన్ వేసి దాన్ని సింగిల్ చైన్ లాగా చేసేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఒక చైన్ వేయాలి. వేసిన తర్వాత ఈ చైన్లోకి మనం ముందే ఏదైతే వేసుకున్నామో సింగిల్ చైను, అక్కడి నుంచి ఇప్పుడు ఈ చైన్లోకి వేసాము. తర్వాత నెక్స్ట్ ఇంకో చైన్లోకి వేసుకుని ఈ థ్రెడ్ని ఇక్కడి నుంచి బయటికి తీస్తే ఇప్పుడు ఇక్కడ 3 థ్రెడ్స్ ఉన్నాయి. ఈ థ్రెడ్స్లో నుంచి 2 చైన్స్కి మాత్రమే వేయాలి. తర్వాత ఈ రెండింటి నుంచి మళ్ళీ బయటికి తేవాలి. ఇది త్రిబుల్ క్రోషే. ఇది త్రిబుల్ క్రోషే. చూడండి, దీనికి డిఫరెన్స్ ఉందా? ఇది సింగిల్ క్రోషే, ఇది డబుల్ క్రోషే, ఇది డబుల్ క్రోషే, ఇది త్రిబుల్ క్రోషే. చూపిస్తా, ఇంకొంచెం వేసి మీకు ఇంకా మంచిగా చూపిస్తా. ఇట్లా తీసుకుని ఇక్కడి నుంచి ఇట్లా వస్తే ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడి నుంచి 2 మాత్రమే తీయాలి. దాని తర్వాత ఈ 2ని కూడా కంప్లీట్ చేయాలి. ఇది త్రిబుల్ క్రోషే. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ చేయకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది. మనం చైన్లు వేసేటప్పుడు ఎక్కడ కూడా దారము నీడిల్కి అంటుకోకూడదు, గట్టిగా పట్టేసినట్లు ఉండకూడదు, ఫ్రీగా రావాలి. అర్థమవుతుందా? వీడియో కొంచెం లాగ్ అనిపిస్తే కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టుకుని చూడండి, ట్రై చేయండి. మన ఛానల్ ఇంక్రీజ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయాలండి,
మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? చూడండి ఇట్లా. ఇది సింగిల్ క్రోషే, ఇది సింగిల్ క్రోషే, ఇది డబుల్ క్రోషే, ఇది డబుల్ క్రోషే, ఇది ట్రిపుల్ క్రోషే. ఓకేనా? అర్థమైందా? బాయ్.